స్పోర్ట్స్ డే రోజున పిల్లలతో కలిసి అందరి పేరెంట్స్ వస్తూ ఉంటారు. ఇక తమ కోసం ఎవరు రాకపోవడంతో పిల్లలు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అమ్మ బతుకున్నప్పుడు ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. డాడీ కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు అమ్మ లేదు, డాడీ ఏమో రావడం లేదు అని చెప్పి పిల్లలు బాధపడుతూ ఉంటే అప్పుడే బాగి అనామిక ఇద్దరు కూడా స్కూల్కి వస్తారు. అదిగో మిస్ అమ్మ వచ్చేస్తుంది అని చెప్పి అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లల్ని చూడగానే ఆరు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల్ని హక్ చేసుకొని ఒక్కొక్కరికి ముద్దు పెడుతూ ఉంటుంది. అలా అనామిక ముద్దు పెడుతూ ఉంటే బాగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అమ్ము తల్లి అని చెప్పి అలా అనామిక పిలవగానే అమ్మ అని చెప్పి అంజు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక బాగి అక్కడికి వచ్చి అందరినీ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నన్ను అమ్ము తల్లి అని కేవలం మా అమ్మ మాత్రమే పిలుస్తుంది, నువ్వేంటి అనామిక అలా పిలిచావు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆరు కన్నీళ్లు తుడుచుకుంటూ ఏం లేదు, ఊరికే నిన్న అలా పిలవాలనిపించింది, నీ మీద మరీ ప్రేమ ఎక్కువైతే అప్పుడప్పుడు అలా పిలుస్తూ ఉంటాను, ఓకే కదా అని చెప్పి అనామిక అంటూ ఉంటే ఓకే అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. బాగి అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనామిక గారు ఈరోజు పిల్లల్ని చూసి అంతలా ఎమోషనల్ అవుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అనామిక ఏం లేదు మేడం, పిల్లలు ఎందుకో కాస్త బాధలో ఉన్నట్టుగా అనిపించింది, కాసేపు వాళ్ళని ఓదారుద్దామని చెప్పి అలా హగ్ చేసుకొని ముద్దు పెట్టాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత బాగి పిల్లల వైపు చూస్తూ ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు స్పోర్ట్స్ డే జరిగినా కూడా అమ్మ మాతోనే ఉండేది, మా పక్కనే ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ఈసారి ఎవరు రాకపోయేసరికి చాలా బాధగా అనిపించింది మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అమ్మ ఎప్పుడు మీతోనే ఉంటుందని చెప్పాను కదా, మీరు ఇలా బాధపడడం అమ్మ చూస్తే తను కూడా బాధపడుతుంది, అయినా అమ్మ రాలేకపోయినందుకు తనకు బదులుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని నన్ను పంపించిందని చెప్పి బాగి పిల్లలందరికీ చెబుతూ ఉంటుంది. నిజమా మిస్ అమ్మ, స్పోర్ట్స్ డే అయిపోయే వరకు నువ్వు మాతోనే ఉంటావా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే అవును మీతోనే ఉంటాను, నాతో పాటు అనామిక గారు కూడా ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి బాగి అంటూ ఉంటే పిల్లలు ఎంతగానో సంతోషపడుతూ బాగిని హగ్ చేసుకుంటారు. ఇక బాగి చూపిస్తున్న ప్రేమను చూసి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ముందుగా ఇప్పుడు ఏ కాంపిటీషన్ జరగబోతుందని చెప్పి అంటూ ఉంటే అంజు పాప రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అని చెప్పి మిగతా పిల్లలు అంటూ ఉంటారు. అయితే పదండి ముందు మనం అంజుని ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి బాగి పిల్లలందరినీ తీసుకుని రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతున్న చోటికి వస్తుంది. అక్కడ అంజు పరిగెడుతూ ఉంటే ఇక అనుకోకుండా మధ్యలో కింద పడిపోతుంది. దాంతో బాగి అంజు అని గట్టిగా అరుస్తూ పరిగెత్తమని చెప్పి అరుస్తూ ఉంటే అమ్మ ఇక్కడే ఉందని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అంజు లేచి నిలబడి రన్నింగ్లో పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటుంది. తర్వాత అమ్ము బ్యాడ్మింటన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బ్యాడ్మింటన్లో అమ్ముని కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత ఆనంద్ చెస్ కాంపిటీషన్లో కూడా బాగి ఆనంద్ ఫస్ట్ వచ్చేలాగా చేస్తుంది. అలాగే ఈసారి ఆనంద్ ఫుట్బాల్ ఆడుతుంటే బాగి అక్కడ ఉండి ఆనంద్ని ఎంకరేజ్ చేసి తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేలాగా చేస్తుంది. ఇక అలా పిల్లలందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇష్టపడిన ఆటల్లో వాళ్ళు ఫస్ట్ వచ్చేలాగా చేయడంతో థ్యాంక్ యూ సో మచ్ మిస్ అమ్మ అంటూ పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని హగ్ చేసుకుంటారు. ఇక అందరూ కూడా ప్రైజెస్ గెలవడంతో అప్పుడు బాగి ఇందులో మీ కష్టం చాలా ఉంది పిల్లలు, చదువుని నిర్లక్ష్యం చేయనని చెప్పి మీరు ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మీరు అనుకున్నట్టుగా ఫస్ట్ ప్రైజ్ సాధించారు, ఇప్పుడు మీరు హ్యాపీనా అని చెప్పి బాగా అడుగుతుంటే చాలా హ్యాపీ మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు. ఇక అప్పుడు మీకు నేను ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను, చెప్పండి మీకు ఏం కావాలి అని బాగా అడుగుతుంటే అందరం కలిసి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగుదామని చెప్పి అంజు అంటూ ఉంటుంది. సరే అయితే ఈరోజు మీ అందరికీ నేను ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను అని చెప్పి అంటూ ఉంటే పిల్లలంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇంతలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటే అక్కడ
కొంతమంది తీవ్రవాదులు పేరెంట్స్ లాగా మారువేషాల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళు మధ్యలో ఫోన్లో మాట్లాడుతూ కాసేపట్లో అందరూ స్కూల్లో ఫంక్షన్ అయిపోవడంతో వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వెళ్ళకుండానే ఇక్కడే లాక్ చేయాలి, స్కూల్ మొత్తాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి, అప్పుడే మన డిమాండ్స్కి వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పి వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు బాగి అదంతా కూడా వినేస్తుంది. వీళ్ళను ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పి బాగి వాళ్ళని చూసి వాళ్ళే తీవ్రవాదులు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక అలా కారులో వాళ్ళు కరుణతో గొడవ పడ్డం, వాళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉండడం, ఇవన్నీ కూడా బాగి గుర్తు చేసుకుంటుంది. తర్వాత బాగి వెంటనే ఈ విషయం అమర్కి చెప్పాలనుకొని అమర్కి ఫోన్ చేస్తుంది. ఇక దాంతో అమర్, బాగి నేను బిజీగా ఉంటానని చెప్పాను కదా, ఎందుకు నేను ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నా పదే ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఏమండి ఇక్కడ కొంతమంది స్కూల్ పైన అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొన్న నేను కరుణ స్కూటీ మీద వచ్చేటప్పుడు కొంతమంది మనుషులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళు 3-4 కార్లలో సిటీలోకి వచ్చారు. వాళ్ళ దగ్గర బోలెడన్ని వెపన్స్ కూడా చూశాను. వాళ్ళని చూసి ఆ రోజే మీతో చెప్దామని ఫొటోస్ కూడా పంపించాను, కానీ మీరు నన్ను ఆ విషయం చెప్పనివ్వలేదు. ఇప్పటి వరకు మీరు ఆ ఫొటోస్ చూడలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, మై గాడ్ నువ్వు చెప్పేది నిజమా బాగి అంటూ అప్పుడే ఫోన్ ఓపెన్ చేసుకొని అమర్ మెసేజ్ చూసుకుంటాడు. సారీ బాగి, నేను వీళ్ళను పట్టుకునే టెన్షన్లోనే ఉన్నాను, అందుకే నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడే నేను మా టీంని తీసుకొని అక్కడికి వస్తాను, నువ్వు వాళ్ళకి అనుమానం రాకుండా మేనేజ్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి అలాగే అండి అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ తీవ్రవాది బాగి మాటలన్నీ కూడా వినేసి ఉంటాడు. ఏంటి మా గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? నేను చూసినప్పుడు నాకు కూడా అనుమానం వచ్చింది, నువ్వు మా గురించి కనిపెట్టేసి ఉంటావని. అందుకే నిన్ను ఫాలో అవుతూ ఇటు పక్కకి వచ్చాను. నేను అనుమానించినట్టుగానే నువ్వు పోలీసులకి ఫోన్ చేశావు. ఇప్పుడు ముందుగా నేను అటాక్ చేయబోయేది నీ పిల్లలపైనే, ఎలా ఆపుతావో చూస్తాను అని చెప్పి పిల్లల్ని ఆ తీవ్రవాది తీసుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగి అడ్డుపడుతుంది. అనామిక గారు, పిల్లల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి, స్కూల్లో అందరినీ కూడా అలర్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే 6 పిల్లలందరినీ కూడా సేఫ్గా బయటకు తీసుకెళ్ళిపోతుంది. తర్వాత అక్కడ ఆ తీవ్రవాదులు గన్స్ చూపించడంతో అందరూ కూడా భయంతో పరిగెడుతూ ఉంటారు. ఇక అలా స్కూల్ మొత్తం కూడా అటు ఇటు పరిగెడుతూ ఉండడంతో ఆ తీవ్రవాదులు బాగి మీద కోపంతో, మా ప్లాన్ అంతా కూడా నాశనం చేశావు, నిన్ను మేము విడిచిపెట్టము అంటూ అలా బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ తన టీంతో కలిసి అక్కడికి వస్తాడు. అనామిక, బాగి ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే, బాగి పిల్లలతో పాటు స్కూల్ మొత్తాన్ని కూడా కాపాడిందండి. బాగి మీద కోపంతో వాళ్ళు బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏం చేస్తారోనని భయంగా ఉంది సార్, ఎలాగైనా తనని కాపాడండి అని చెప్పి ఆరు బాధగా అమర్కి చెప్పడంతో పిల్లలు కూడా, అవును డాడ్, మిస్ అమ్మని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు, పాపం మమ్మల్ని కాపాడి మిస్ అమ్మ వాళ్ళకి చిక్కిందని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి, బాగీకి ఏం కాదు, నేను బాగీని తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ ఆ తీవ్రవాదుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అలా ఆ తీవ్రవాదులు, ఏంటి అమరేంద్ర, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నావా? నీ భార్య ప్రాణాలు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో, నీ భార్య మా ప్లాన్ అంతా కూడా నాశనం చేసిందని చెప్పి ఆ తీవ్రవాదులు అంటూ ఉంటే అప్పుడు బాగి, ఏమండి, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ వీళ్ళని మాత్రం అస్సలు విడిచిపెట్టద్దు, ఇటువంటి తీవ్రవాదులను వదిలేస్తే దేశాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఆ తీవ్రవాదులు బాగి చెంపను పగలగొడుతూ ఉంటారు. ఇక దాంతో బాగి అరుస్తూ ఉంటే అప్పుడు అది విన్న అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ, బాగి నువ్వేం భయపడకు, నీ ఒంటి మీద చిన్న ఘాటు పడినా సరే ఎవరిని నేను ప్రాణాలతో బతకనివ్వను, నేను వస్తున్నాను అని చెప్పి అమర్ బాగికి ధైర్యం చెబుతూ ఉంటాడు.
ఇక తర్వాత ఆ తీవ్రవాదులు ఎక్కడున్నారో ఆ లొకేషన్ కనిపెట్టి అమర్ అక్కడికి వెళ్ళి ఆ తీవ్రవాదులందరితో కూడా ఫైట్ చేస్తూ బాగీని సేవ్ చేస్తాడు. ఇక అలా అమర్ తనని సేవ్ చేయడంతో బాగీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో అమర్, బాగీ నేనుండగా నీకు ఏమీ కాదు కానివ్వను, ఆరుని నేను ఎలాగో కాపాడుకోలేకపోయాను, ఇంకొకసారి ఆరు విషయంలో జరిగిందే నీ విషయంలో జరిగితే నేను తట్టుకోలేను, నువ్వు నాకు కావాలి బాగీ అంటూ అమర్ బాగీని హత్తుకుంటాడు. దాంతో అమర్ చూపిస్తున్న ప్రేమకు బాగీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగీ అయితే తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ పిల్లల్ని కాపాడుతుంది. బాగీని ప్రేమతో అమర్ కాపాడుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.